కాకినాడ జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో సర్పంచ్ అభ్యర్థి షాపురం రాజు ఇంటింటా ప్రచారం చేయడం కొనసాగుతోంది. ప్రజలతో కలిసి గ్రామంలో నీటి సమస్యలు, సీసీ కెమెరాలు, బీటీ రోడ్ల వంటి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. ప్రతి నెల వైద్యం క్యాంపు ఏర్పాటు చేయించి ప్రజలకు ఆసక్తికర సేవలు అందిస్తామని చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలలో అవకాశాలు కల్పించి యువతను ముందుకు తీసుకువెళ్లాలని హామీ ఇచ్చారు. గడిచిన రోజుల్లో షాపురం రాజు పలు కుటుంబాలను ఇంటింటికి చేరి వారి సమస్యలు వింటూ సమాచారం సేకరించారని స్థానికులు తెలిపారు. అభివృద్ధి కోసం ఒక అవకాశం ఇచ్చి హక్కున చేర్చుకోనని, మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి అధిక మెజార్టీతో విజయం సాధించగలరని ఆశపడ్డారు. ప్రచారంలో మహిళలు, యువత పెద్ద మొత్తంలో పాల్గొనడం ప్రత్యేకంగా గమనించదగ్గ అంశంగా నిలిచింది. సభల్లో ప్రజల సమస్యలు, అభ్యర్థి ప్రతిపాదనలు స్పష్టంగా చర్చించి భవిష్యత్తు దిశగా ముందడుగు వేస్తామని చెబుతున్నారు. ఒక యువకునిగానే ఎన్ని పనులు చేసినా కాబట్టి ప్రజలు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అవకాశం ఇచ్చి గెలిపిస్తారని నామినేషన్ వేశాను. గత అవతల వ్యక్తి ఇంకొక వ్యక్తి నామినేషన్ వేశారు. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే డబ్బుతో, కేవలం రాజకీయం ఎలా విధంగా అంటే ఓన్లీ నామినేషన్ వచ్చి జనరల్ కేటగిరీ డిక్లేర్ అయినాకనే వచ్చారు. వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఓట్లని డబ్బుతో కొందామని వాళ్ళ ఉద్దేశం. మా ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం గత 10 సంవత్సరాల నుంచి. కాబట్టి నా ఏదైతే పనులను గుర్తించి అధికారం ఓటు ద్వారా అధికారం ఇస్తారని ముఖ్యంగా భావిస్తున్నాను. గ్రామంలో ఆల్రెడీ వికలాంగుల పెన్షన్లు, వృద్ధా పెన్షన్లు ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే ఒక 22 మంది, దాదాపు 22 మందికి వృద్ధాప్యం కానీ వికలాంగ పెన్షన్లు లేవు. వాటిని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించి వాళ్ళ పెన్షన్ వచ్చేలా చేస్తాం. అదేవిధంగా గెలిచిన తర్వాత మనం నగరానికి దగ్గర ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఆసుపత్రులతో హెల్త్ క్యాంప్, ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులు కానీ సీనియర్ సిటిజన్ ఎవరైతే బీపీ కానీ షుగర్ కానీ ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి పెద్ద హాస్పిటల్తో మాట్లాడి హెల్త్ చెకప్ చేయిస్తాను. మరియు అదేవిధంగా ముఖ్యంగా హాస్పిటాలిటీ అంటే ఎమర్జెన్సీలో వాళ్ళకి అందుబాటులో ఉండేలా ఒక అంబులెన్స్ని ఏర్పాటు చేశాను. అదేవిధంగా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మా గ్రామంలో ఉన్న యువకులకు, అదేవిధంగా సీనియర్ సిటిజన్కి ఖచ్చితంగా ఆరోగ్య బీమా చేపిస్తానని నామినేషన్ మేనిఫెస్టోలో మెన్షన్ చేయడం జరిగింది. అది గెలిచిన వెంటనే 3 నెలల కాల వ్యవధిలో తప్పకుండా చేస్తాను. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి రూపంలో ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 41,000 రూపాయలు వెంటనే పెళ్లి రోజు చెక్ రూపంలో కాకుండా నగదు రూపంలో వెంటనే అందజేసి వాళ్ళకి సహాయపడతాను. పుట్టిన మగ శిశువులకు 11,000 రూపాయలు పుణ్యవతి, మా అమ్మ పేరు అయిన పుణ్యవతి తల్లి దీవెన కింద అందజేస్తాను అని చెప్పాను. అదేవిధంగా ప్రతి దానికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్ యువకులకు స్పోర్ట్స్ పరంగా అన్ని రకాలుగా ముందుండి హెల్ప్ చేస్తానని మాటించాను. అసలు భవిష్యత్తుకు అవకాశం ఉండే వెబ్సైట్లోనే యూజ్ అయ్యే విధంగా వైఫై అంటే రీల్స్ చూడడము, ఏదో వెబ్సైట్లు, ఫేస్బుక్ అలాంటివి కాకుండా వృత్తి విద్య నైపుణ్యం కోసం వాళ్ళ భవిష్యత్తు అవసరమయ్యే విధంగా సైట్లని ప్రారంభించి అందులోనే దానికి పర్టికులర్గా వైఫై ఏర్పాటు చేస్తాను.